హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ విలేజ్ కిచెన్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ ఉగ్గు పౌడర్ ఎలా చాలా చూపిస్తాను, అలాగే ఉగ్గు కుక్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకున్న దాంట్లో గ్లాస్ బియ్యము, ఇంకా మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు అన్ని పప్పులు కలిపి ఒక గ్లాస్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఎండబెట్టుకొని కొంచెం వామ్ అయితే యాడ్ చేసుకోండి. వామ్ ఏంటంటే పిల్లలకు త్వరగా డైజెషన్ కావడం కోసం వామ్ అయితే వేసుకుంటారండి. ఇలా ఎండిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే గ్లాస్తో బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ పప్పులను వేసుకొని లో ఫ్లేమ్లోనే దూరగా వేపుకొని తీసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా ఎండబెట్టుకున్న బియ్యము, పప్పులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకొని వాటిని కూడా కాసేపు చల్లార్చుకోండి. మనం ముందుగా వేంపు పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పును మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి పట్టుకుని ఒక ప్లేట్లో వేసుకొని బియ్యము, పప్పులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టుకుని సరిపోతుందండి. ఉప్మా రవ్వలాగా ఉంటే సరిపోతుంది. వాటిని కూడా ఆ పౌడర్లో వేసుకొని ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. రెండు కలిసిపోయేలాగా ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్ ఏంటంటే మనం బయట సెర్లాక్ లాంటివి కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్ ఎగ్ పౌడర్ తయారు చేసుకోవడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1-2 రోజులు అలవాటు కారకండి, అలవాటు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా ఈ ఉగ్గు పౌడర్ ఏంటంటే మనం ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ వరకు అయితే పాడవదండి. అసలే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకున్నా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా కుక్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 స్పూన్లు ఉగ్గు పొడి అయితే యాడ్ చేసుకోండి. పిల్లలు తినేదాన్ని బట్టి 2 స్పూన్లు ఉగ్గు యాడ్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి, ఉండలు కట్టుకోకుండా. ఇలా తిప్పుకొని 10 మినిట్స్ అయితే ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. ఇలా వచ్చినప్పుడు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లని తర్వాత పిల్లలకి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.